హలో గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ 2 days ఏంటంటే కొంచెం వర్క్ ఉండే, అందు గురించి నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈరోజు వచ్చేసి మనము మండే రోజు ఎలా ఉంటుందనేది యూట్యూబ్ అనాలిసిస్ చేస్తాం ఇప్పుడు మనము. ఓకే, మండే రోజు అంటే రేపు మండే రోజు 15th, రేపు ఎట్లో సంక్రాంతి ఉంది కానీ మనకు మార్కెట్ అనేది ఓపెన్ ఉందండి. రేపు మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూస్తే డైలీ అనాలిసిస్లో చూసుకోండి ఒకసారి. డైలీ అనాలిసిస్లో ఇక్కడ బ్రేక్ చేసి మనకు మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్, మొత్తం ఇప్పుడు సైడ్ వేస్లో ఉంది, పెద్ద మూమెంట్ అంటే డైలీ బేస్గా చూసుకుంటే మనకు మార్కెట్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చి ఇలా ఇంతకుముందు చూసుకుంటే ప్రీవియస్ డేటా చూసుకుంటే మాత్రం మంచి మూమెంట్ ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే కొంచెం సైడ్ వేస్గా అయిపోయింది. డైలీ వేస్గా ఇక్కడ చూసుకోండి, పెద్ద పెద్ద మూమెంట్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్స్ వచ్చే తర్వాత ఈ ట్రెండ్ లైన్ ఏదైతే బ్రేక్అవుట్ ఉందో దీని తర్వాత మంచి మూమెంట్ వచ్చి డైలీ అయితే ఇలా డైలీ చార్ట్ మాత్రం కొంచెం సైడ్ వేస్గా ఉంది. మనకు డైలీ చార్ట్తో పెద్దగా ఇది లేదు కాబట్టి రేపటి గురించి అంటే 15 రేపు సుమారు మనం ట్రేడ్ ఎలా చేయాలనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి 15 minutesలో చూసుకుందాం మన మార్కెట్. 2 days నుంచి చూడండి. ఇక మనకు అంతకుముందు రోజు 12th రోజు మార్కెట్ అనేది సైడ్ వేస్ అయ్యి సెకండ్ హాఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, సెకండ్ హాఫ్లో ఏదైతే ఉంటుందో మ్యాక్సిమం మార్కెట్ నెక్స్ట్ కూడా అదే టైపు మూమెంట్ అయ్యే ఛాన్స్ ఉండేది. అంతకుముందు చూసుకోండి, ఇక్కడ ఒక సెల్లింగ్ ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి 15 minutesది ఒక క్యాండిల్ పెద్దగా రెడ్గా, ఎంత పెద్దగా రెడ్గా అది మళ్ళీ అప్పుడే చూడండి గ్రీన్ క్యాండిల్ ఒకటి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్నదంటే బయ్యర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్రీన్ పెద్దది, తర్వాత ఇక్కడ. ఓకే, మార్కెట్లో మాత్రం కొంచెం బయ్యర్స్ సైడ్ ఎక్కువ ఉందండి. మీరు మండే రోజు మంచి మూమెంట్ ఇక్కడ మండే రోజు ఒకవేళ మనకు ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయితే మనం మండే రోజు ఎలా ట్రేడ్ చేయాలనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్. మండే చూసుకోండి, ఇక్కడ కానీ ఓపెన్ అయితే క్లోజింగ్ దగ్గర ఫ్లాట్ కానీ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, కొంచెం సైడ్ వేసి ఇలా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం దీన్ని బ్రేక్ చేసి 48,000 ఇక్కడ పైన ఒకటి సైకలాజికల్ నెంబర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. 48,000 ఒకటి సైకలాజికల్ నెంబర్ ఉంది, దీన్ని మాత్రం బ్రేక్ చేస్తే మాత్రం అప్ సైడ్ అనేది ఒక మంచి ర్యాలీ అనేది ఉంటుంది మనకు. 48,000 నుంచి 47,800 నుంచి 48,000 వరకు, 48,055 వరకు దీనిపైన ఈ మూమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మూమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకు. దీన్ని ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తాం మొత్తం ఆల్మోస్ట్ 200 points. 200 points అంటే చిన్న పాయింట్స్ చాలా పెద్దవి. ఓకే, ఇక్కడ మాత్రం ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. లేదు అంటే మార్కెట్ మాత్రం రేపు దీని కింద ఇది ఏదైతే స్వింగ్ ఉందో ఈ 2 swings ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. ఇక్కడ మార్కెట్లో బయర్స్ అనేది స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఇది ఏదైతే ఉందో 47,000 నేను లెవెల్ మార్క్ చేసి ఆగండి. లెవెల్ దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఒక చిన్న ప్రెజర్ అంటే పుట్ సైడ్ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ అయ్యి చాలా బెస్ట్ పీ సైడ్ మనకి ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలనుకుంటే చూడండి, ఈ లెవెల్ 47,564 ఉందా, ఈ లెవెల్ ఇలా కొంచెం సస్టైన్ అయ్యి కింది సైడ్ బ్రేక్ మాత్రం చేస్తే మాత్రం మంచి మూమెంట్ ఉంటుంది, చాలా పెద్ద మూమెంట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కానీ ఓపెన్ అయిపోతే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి ఒక 1 hour హాఫ్ అన్ అవర్ ఇక్కడ వెయిట్ చేసి దీన్ని మాత్రం బ్రేక్ చేస్తే మాత్రం ఇట్లా డౌన్ సైడ్ మంచి మూమెంట్ ఉంటుంది. లేదు గ్యాప్ అప్ అయినా కానీ ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ గుర్తుపెట్టుకోండి, సి సైడే ట్రేడ్ బెటర్గా ఉంటుంది. మీరు పీ సైడ్ ప్లాన్ చేయకండి. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే 47,888 ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. 47,888 దాని తర్వాత 47,071. ఒకవేళ 47,500 ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్ 47,500 బ్రేక్ చేస్తే మాత్రం మంచి సపోర్ట్ ఉన్న పెద్ద సపోర్ట్ ఉన్న ఏరియా అంటే 47,200. ఇక్కడ 47,200 240 200 ఇది చాలా పెద్ద లెవెల్. ఇక్కడ మంచి బయర్స్ ఉన్నారు, ఇక్కడ వరకు అయితే వచ్చే మూమెంట్ ఉంటుంది. ఇది చాలా పెద్ద సపోర్ట్ లెవెల్ 47,200. ఎందుకు పెద్ద సపోర్ట్ లెవెల్ అంటే చూసుకోండి ఒకసారి ఇక్కడే వరకు వచ్చి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ పైన సస్టైన్ అయింది. లాస్ట్ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వచ్చింది కానీ ఇక్కడ నుంచి మంచి బయర్స్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ర్యాలీ వచ్చింది. సో నేను అందుకే ఇక్కడ నుంచి ఇలా వచ్చినా కానీ ఒక మంచి సపోర్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మంచి మీకు ట్రేడ్ వస్తుంది మాత్రం ఇక్కడ వరకు. కానీ ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం పీ సైడ్ ట్రేడ్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ మంచి బయర్స్ ఉన్నారు కాబట్టి మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ ఇలా ఒక మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మాత్రం పీ సైడ్ కాకుండా సి సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఒకటేసారి వస్తే. ఒకవేళ ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి, ఇంత పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇలా అయిన తర్వాత ఇక్కడ వస్తే ఒకవేళ ఓకే అప్పుడు మీరు పీ సైడ్ తీసుకోవచ్చు. కానీ డైరెక్ట్ ఇక్కడ నోపై ఇక్కడ వచ్చింది అనుకోండి మాత్రం పీ సైడ్ అస్సలు ప్లాన్ చేసుకోవద్దు ఇక్కడ డైరెక్ట్ వస్తే మాత్రం. ఓకే, పీ సైడ్ ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour దీని తర్వాత ఇలా బ్రేక్అవుట్ ఇస్తే ప్రాజెక్షన్తో అప్పుడే మీరు పీ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నిఫ్టీలో చూసుకుందాం బాగా. నిఫ్టీ మాత్రం చాలా బుల్లిష్గా ఉందండి మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ కొంచెం సైడ్ బేస్గా ఉంది కానీ వీక్లీ చార్ట్లో చూసుకుంటే నిఫ్టీ మాత్రం మంచి మూమెంట్ అంటే బుల్లి సైడ్ మంచి మూమెంట్లో ఉంది. చూసుకోండి ఒకసారి, లాస్ట్ ఆల్ టైమ్ హై టచ్ చేసింది,
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే నిఫ్టీలో ట్రేడ్ చేస్తారో వాళ్ళు ఒక లెవెల్ చెప్తాను. ఈ లెవెల్ దగ్గర మంచి రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఉంటుంది 22,000. ఒక్క నిమిషం అండి, 22,226. సో 22,222 ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా పెద్ద రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ మాత్రం వచ్చింది అనుకోండి మార్కెట్ ఖచ్చితంగా ఒక సైడ్ వేస్ అని అవుద్ది, లేదంటే మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే అవుద్ది. గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని. ఓకే, ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. 22,222 ఈ లెవెల్. నేను నిఫ్టీలో చూసుకోండి, ఇక వీక్లీలో చూసుకుంటే మార్కెట్ మాత్రం మంచి అప్ సైడ్ మీద ర్యాలీ తీస్తుంది నిఫ్టీలో మాత్రం. ఓకే, చూసుకోండి, ఇదిగో మంచి హైలో ఉంది మార్కెట్ మాత్రము. ఒకవేళ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఎటు మూవ్ అవుద్దో తెలియదు. హైలో ఉంది కాబట్టి చాలామంది ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేయడం కూడా ట్రై చేస్తారు. ఓకే, నిఫ్టీలో మాత్రం నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, లాస్ట్ వీడియోలో 21,500 కింద మాత్రం మంచి మూమెంట్ ఉంటుందని. 21,470 వరకు టచ్ చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ, ఇది చాలా సపోర్ట్, పెద్ద సపోర్ట్ అండి ఇది 21,500 మాత్రం. దీని కింద మాత్రం మార్కెట్ మాత్రం సస్టైన్ అయితే డైలీ బేస్ కానీ ఎవరైతే పొజిషనల్ ట్రేడ్ చేస్తారో వాళ్ళకి మాత్రం మంచి మూమెంట్ ఉంటుంది 21,500 కింద. ఒకవేళ మార్కెట్ కానీ క్లోజ్ అయితే 21,500 ఏదైతే లెవెల్ ఉందో దీని కింద కానీ మార్కెట్ క్లోజ్ అయింది అనుకోండి, పీ సైడ్ మంచి మూమెంట్ ఉంటుంది, పొజిషనల్ ట్రేడ్ తీసుకోవచ్చు మీరు. ఓకే, దాని తర్వాత మనం ఇప్పుడు బేసిక్గా రేపు సోమవారం ట్రేడ్ ఎలా చేయాలనేది మనకు ముఖ్యం కాబట్టి నిఫ్టీలో చూసుకోండి ఒక లెవెల్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మాత్రం మంచి మూమెంట్ ఇచ్చింది మనకు అప్ సైడ్ మార్కెట్. ఇది పెద్ద 2-3 సార్లు ఇక్కడ టచ్ అని చూడండి ఒకసారిగా, 1, 2 ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. ఇది 3 టైమ్స్ వచ్చేయండి. ఇక్కడ ఏంటంటే పెద్ద సి సెల్లర్స్ ఉంటారు, ఎవరైతే సెల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇక్కడ సెల్ చేసి ఉంటారు. అందుకే దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అందుకే అప్ సైడ్ అంతా వచ్చింది. ఓకే, రేపు దీంట్లో మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలంటే మనకు నిఫ్టీ ఇక్కడ ఓపెన్ అయినా కానీ ఈ లెవెల్కైనా ఇక్కడ ఓపెన్ అయినా కానీ సి సైడ్ ప్లాన్ చేసుకోండి 22,000 వరకు. ఇంకోటి ఇక్కడ 22,000 పిఎస్వై లెవెల్ అంటే సైకాలజికల్ లెవెల్ ఉంది కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేయండి. 22,000 ఇక్కడ పైన ఉంది తీసుకోండి. మార్కెట్ మనకు ఫ్రైడే రోజు 21,894 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ 22,000 లెవెల్ ఉంది కాబట్టి ఒకవేళ మార్కెట్ కానీ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి 22,000 వరకు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది మనకు నిఫ్టీలో చూసుకుంటే 22,000 వరకు మాత్రం ఇక్కడ ఓపెన్ అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినా కానీ 850 కానీ 900 దగ్గర ఓపెన్ అయ్యి మళ్ళీ ఇలా అయితే మాత్రం సి సైడ్ ట్రేడ్ చేసుకోవచ్చు, మంచి మూమెంట్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, చూసుకోండి, లెవెల్స్ మార్క్ చేశాను. ఓకే, ఒకవేళ మా వీడియో కానీ నచ్చితే, మా ఎఫర్ట్ కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.